ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫాల్గుణ శుద్ధ విధియ గురువారం రోజు రాత్రి పరమేశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, భద్రకాళి వీరభద్రులతో సహా నందివాహనోత్సవ సేవలో భక్తులను అనుగ్రహించారు. నేను రాత్రి 8 గంటలకల్లా గుడికి చేరుకున్నాను. అప్పుడు తీసిన వీడియోలు ఇవి. మీటింగ్ లాగా జరుగుతోంది. అందులో తెలుగు భక్తుల తరపు నుంచి, కన్నడ భక్తుల తరపు నుంచి, గుడిలో తెలుగు భక్తుల తరపున, కన్నడ భక్తుల తరపున ఏమే సమస్యలు ఉన్నాయి, కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేస్తామని, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని బోర్డు సభ్యులైతే చెప్పారు. కర్ణాటక వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మేము వచ్చినప్పుడు మంచి అకామిడేషను, వాటరు, వాష్రూమ్స్ ఫెసిలిటీ ఇంకా బాగా కల్పించండి అని అడిగారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా ఇంకా డెవలప్ చేస్తాము, కల్పిస్తామన్నారు. నందివాహనాన్ని అయితే బయటే ఉంచారు. ఈ నందివాహనం మీదే స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఎప్పుడు మొదలవుతుందా అని భక్తులు అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ గుడికి పక్కనే అగ్నిగుండ ప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. అక్కడ కూడా కలశ స్థాపన చేసి కొంతమంది ఆ వీరభద్రుని వేషధారణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ సంప్రదాయాన్ని అనుసరించి అక్కడ పూజలు నిర్వహించి అక్కడ అగ్ని ప్రతిష్టాపన అయితే చేశారు. ఆ కర్రలన్నీ పెట్టారనమాట. మనము అగ్నిగుండానికి ముందర ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటాం అలా మొత్తం రెడీ చేశారు. అవి వెలుగుతూనే ఉంటాయి. ఆ కర్రలు మొత్తం నిప్పులుగా మారతాయి కదా, వెలిగి వెలిగి తర్వాత పూర్తిగా కాలిన తర్వాత. అప్పటికి స్వామివారు ఊరేగింపు ముగించుకొని వస్తారు. ఆ తెల్లవారుజామున ఉదయం 4 లేదా 4:30కి అగ్నిగుండ ప్రవేశం అని చెప్పి మనకు టైమింగ్ ఇచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది 4 మూలల్లో కూడా. నేను అన్నదానంలోకి వెళ్ళి తినాలని ట్రై చేశాను, కానీ చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ విపరీతంగా. ఈ వారం రోజుల్లో నేను బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. రాయచోటి తిన్నాలకు నేను రావడము ఇదే ఫస్ట్ టైం, ఈ టైం వరకు ఉండడం కూడా. ఇంకా ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఈ పర్టికులర్గా ఈ రోజు తిన్నాలకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ భక్తులే కాదు, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా భక్తులు వచ్చారు. ఒక రకంగా చూస్తే 4-5 రాష్ట్రాల భక్తులందరూ ఈ స్వామివారి ఈ నందివాహన సేవను, ఈ రాయచోటి తిన్నాలకు వస్తారని అర్థం అవుతుంది చూస్తే. ఇలా అగ్నిగుండానికి సిద్ధం చేస్తున్నారన్నమాట. ఇంకా స్వామివారు బయటికి రాలేదు. నేను పోలీస్ వాళ్ళని అడిగితే 9కి బయటకు వస్తారు స్వామివారు అని చెప్పారు. నేను 8కి వచ్చాను చూద్దామని, చూసి వెళ్ళిపోదాము స్వామి బయటకు వస్తే ఒకసారి అని. కానీ అప్పటికి ఇంకా రాలేదు. స్వామి బయటకు వచ్చేటప్పటికి దాదాపు 11:15, 11:30 అయింది. ఆ టైంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలు బయటికి వచ్చాయన్నమాట. అప్పుడు ఇంకా వాతావరణం అంతా కోలాహలంగా మారింది ఆ విగ్రహాలు రావడంతో. అవి రావడం ఒక ఎత్తు అయితే, వాటిని నందివాహనం మీద పెట్టి వాటిని సెట్ చేసుకోవాలన్నమాట. దానికి టైం పడుతుంది మళ్ళీ. అంటే పూల డెకరేషన్ పోకుండా తాళ్లతో గట్టిగా కట్టి ఆ విగ్రహాలు కదలకుండా జాగ్రత్తగా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, తర్వాత మళ్ళీ వెనకలున్న డెకరేషన్ స్ట్రక్చర్ ని కూడా పోకుండా దాన్ని సెట్ చేసుకొని ఇదంతా చేసేటప్పటికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో స్వామివారు దాదాపు 11:45 వరకు సెటరేట్ చేశారు వాహనం మీద. అలాగే ముందే భద్రకాళి, వీరభద్రుల విగ్రహాలని కూడా, చిన్న విగ్రహాలని బయటే పెట్టారనమాట. ఆ విగ్రహాలని కూడా ట్రాక్టర్లో ఎక్కించారు. ఇంతకుముందు మనం చూసిన వాహనాలు పురుషామృగ వాహనము, రావణ బ్రహ్మ వాహనం ఏంటంటే అవి మనం తోసుకుంటూ వెళ్లేదన్నమాట. బండిలాగా ఉంటుంది జనరేటర్ సెటప్, మనం తోసుకుంటూ వెళ్ళాలి. ఈ వాహనం ఏంటంటే భారీగా ఉంది, డెకరేషన్ కూడా భారీగా ఉంది. ఇది ట్రాక్టర్ మీద పెట్టారన్నమాట ఈ వాహనాన్ని. సో మనం తోయాల్సిన అవసరం లేదు, జనాల్ని క్లియర్ చేస్తే చాలు, అటు ఇటు వాహనం వెళ్తూ ఉంటుంది. కానీ టైం అయితే ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అడుగడుక్కు భక్తులు ఎలాగైనా ఆపుతారు స్వామిని చూడ్డానికి, కొబ్బరికాయ ఇవ్వడము, హారతి కోసమైనా ఆగుతారు. కాబట్టి ఇది కొంచెం లేటుగా నడుస్తుంది అనమాట. ఇది
వీరభద్రుడు భద్రకాళి అమ్మవారి విగ్రహాలను కూడా చేర్చారు ఆ ట్రాక్టర్ లోకి. మొత్తానికి శివ కుటుంబం అంతా నిన్న, అంటే ఆ నంది అనేది ధర్మానికి ప్రతీక అయితే, ఆ పరమేశ్వరుడు, పార్వతీదేవి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, మనం ఫోటోలో చూస్తాం కదా ఇలా వినాయకుడిని కూర్చోబెట్టుకొని స్వామివారు, సుబ్రహ్మణ్య స్వామిని కూర్చోబెట్టుకుని అమ్మవారు, ఎక్కువ శిల్పాలు కూడా మనకి ఇలాంటివే ఉంటాయి శివాలయాల్లో. అలా ఉంది ఈ రోజు డెకరేషన్, అలంకరణ మొత్తము. ఇక వాళ్ళతో పాటు వీరభద్రుడు, భద్రకాళి అమ్మవారు అన్నమాట. అంతా శివ కుటుంబంలో భాగం కదా, వారి నుంచి వచ్చిన వాళ్లే కదా. అలానే స్వామివారు మనకి ఏం సందేశం ఇస్తున్నారు అనిపించిందంటే, ఆ కోలాహలము, ఆ భక్తుల ఆనందం చూస్తే స్వామివారిని, మనందరం కూడా శివ కుటుంబంలో భాగమే అన్నట్టు స్వామివారు సందేశం ఇస్తున్నట్టు, మీ అందరికి కూడా నా కరుణా కటాక్ష వీక్షణాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి అన్నట్టు భక్తులు భావించాలి. ఆ భావనతో స్వామికి అందరూ నమస్కారం చేసుకుని హారతి తీసుకుని ఇక ఊరేగింపుకైతే సిద్ధమైంది. నేను మొత్తం స్వామి వెంట లేను ఈరోజు, నాకు అప్పటికే నేను కాళహస్తి వెళ్ళి వచ్చున్నాను కాబట్టి ఇంకా ఎక్కువసేపు అవుతుందని నేను ఇంకా ఉండలేక వెనక్కి వచ్చేసాను. కొద్దిసేపు అయితే చూశాను స్వామిని, 4 అడుగులు వాళ్ళు ముందుకు వేసినంత వరకు ఉండి తర్వాత నేను నడుచుకుంటూ ఇంటికి వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు టైం ఉంటుందో ఉండదో నాకు రెస్ట్ తీసుకోవడానికి అనేసి. అగ్నిగుండ ప్రవేశం చూద్దాం అనుకున్నాను ఈ ఉత్సవాల్లో, ఈసారి కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ స్వామివారు ఎప్పుడైనా అనుగ్రహించి చూపిస్తే బాగుంటుంది. ఇక అందరూ చాలా మంది వచ్చారు. వీడియోస్ చేసేవాళ్ళు, ఫోటోలు తీసుకునే వాళ్ళు, సెల్ఫీ తీసుకోవాలనుకునే వాళ్ళు. ఆలయ ప్రాంగణం అంతా కూడా చుట్టుపక్కన కూడా ఆ తిన్నాల సంబరాలు అనేవి కనిపించాయి అనమాట. రాయచోటి తిన్నాలంటే ఇదే, అంటే గంగమ్మ తిన్నాల నుంచి ఇక అక్కడి నుంచి మొత్తం స్టాల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేస్తారు. అమ్మేవాళ్ళు, తినుబండారాలు అమ్మేవాళ్ళు, హ్యాండ్ బ్యాగ్లు, బొమ్మలు, ఇంటికి కావాల్సిన వస్తువులు, ఇలా మొత్తం అన్ని స్టాల్స్ అన్ని కూడా వాళ్ళు పెట్టుకున్నారనమాట బయటే. సో వాళ్ళంతా ఒకవైపు, భక్తులు ఒకవైపు, ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చిన వాళ్ళు ఒకవైపు, ఇలా మొత్తం ఆ వీధులు, ఆ 4 వీధుల్లో కూడా వీరభద్ర స్వామి గుడి ఉన్న వీధిలో మొత్తం క్రౌడ్ అయితే కిక్కిరిసిపోయి ఉండింది నిన్న. స్వామి కదలంగానే కొంచెం ఖాళీ అయింది, నేను ఇంకా రిటర్న్ వచ్చేసాను ఆ టైంలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓం నమః శివాయ. నమస్తుభ్యో శ్రీ వీరభద్రాయ, నమస్తుభ్యో శ్రీ భద్రకాళి మనోవతంసాయ, నమస్తుభ్యో దురితకర్మ కుఠారాయ, నమస్తుభ్యో రాచోటి పురవరస్థితాయ నమః.